వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చిన్నపిల్లలు ఉపయోగించేటువంటి నెబులైజర్ బెటరా లేకపోతే ఆక్సిజన్తో కూడినటువంటి నెబులైజేషన్ బెటరా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికైనా ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఎవరికైనా రికమెండ్ చేయబడుతుంది. సో ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో అసలు మనకు ఈ నెబులైజేషన్ అనేది ఎందుకు పెడతాం? సో ఏ ఏజ్ వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. పుట్టిన పిల్లల నుంచి తర్వాత వచ్చేసి 4 నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ఎక్కువగా మనం ఈ నెబులైజర్ని రికమెండ్ చేయకూడదు అనమాట. సో ఎందుకు చేయకూడదు? సో ఇందులో ఉన్న ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడ ఒక మిషన్ నుంచి రన్ అయ్యే పిస్టన్ ఉంటుంది అనమాట, ఒక ఎలక్ట్రికల్ మిషన్ నుంచి. సో ఇక్కడ ఇది కరెంట్ అంటే ఒక విద్యుత్ ద్వారా ఇక్కడ ఒక పిస్టన్ రన్ అవుతుంది. ఈ రన్ అయ్యే దాంట్లో ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు, జీరో. ఎందుకంటే ఇందులో మనకు ఒక మిషన్ ద్వారా ఒక ఎయిర్ అనేది ఫిల్టర్ అయ్యి వస్తుంటుంది అనమాట. సో ఆ ప్రెషర్కి మనకు ఇక్కడ చూసినారంటే, సో ఇప్పుడు మనం ఆస్త్రిన్ వాడుతున్నాం. చాలా వరకు మనకు బిలో 5 years వాళ్ళకి సేఫెస్ట్ అనమాట ఈ ఆస్త్రిన్ అనేది. ఇది వన్ ఆఫ్ ద బ్రాంకో డైలేటర్. సో ఇది వేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న స్టీమ్ పంపింగ్ చేస్తున్నాం కదా, ఈ పంపింగ్ అనేది ఇక్కడ స్టీమ్ వస్తుంది కదా, ఈ పొగ అనేది మెడిసిన్ ప్లస్ ఇక్కడ నుంచి వచ్చే ఎయిర్. ఈ ఎయిర్ లో ఆక్సిజన్ లెవెల్స్ లేవు. సో ఈ ఆక్సిజన్ లెవెల్స్ లేనప్పుడు ఏమంటే న్యూ బార్న్ బేబీస్ కానీ తర్వాత వచ్చి బిలో 5 years ఉన్న పిల్లలకు కానీ ఏమవుతుందంటే మీరు కంటిన్యూగా ఒక 5 minutes పాటు ఇలాగే ఉంచడం వల్ల సో మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఆక్సిజన్స్ కాదు. సో ఒక మెడిసిన్ వస్తుంది ప్లస్ ఇక్కడ ఒక మిషన్ నుంచి వచ్చే గాలి వస్తుంది అనమాట. ఈ గాలిలో ఆక్సిజన్ లేదు కదా. సో కాబట్టి ఎవరైనా సరే ఇలాంటివి అవాయిడ్ చేయండి చిన్నపిల్లలకి. ఎందుకంటే ఇది పెడితే ఏమవుతుంది, సో ఈ 5 minutes వాళ్ళు పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ లేనప్పుడు సో కొలాప్స్ అంటే సింకోప్ అయ్యే అవకాశం ఉండదు వెంటనే. అంటే తీసుకున్న తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయేసి లో ఆక్సిజన్ లెవెల్స్ మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనే బ్రెయిన్ కి తగ్గిన తర్వాత ఏమవుతా అంటే వెంటనే వాళ్ళు సింకోప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి మిషన్స్ ని ఏదైతే చిన్నపిల్లలకి మీరు 0 to 5 years పిల్లలకి ఇలాంటి మిషన్ ని అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే తర్వాత దీనికంటే బెటర్ అయింది ఏది అంటే కనుక మీకు ఆక్సిజన్ తో కూడినటువంటి సిలిండర్లు ఏదైనా సరే బయట మనకు మార్కెట్ లో దొరుకుతుంది. సిలిండర్ అనేటివి ప్రతి చిన్నపిల్లలకి చాలా వరకు అవసరము. చాలా అంటే మీకు ఇంకో విషయం ఏంటంటే కనుక ఎవరికైనా సరే నిమోనియా పిల్లలకి చిన్నపిల్లలకి నిమోనియా, ఆస్తమా, పెద్దవాళ్ళకి సిఓపిడి. సో ఇలాంటి వాళ్ళకి తర్వాత ఒక్కోసారి ఏమవుతుంటే గల్ల తెగలేదు అని చెప్పి తర్వాత వచ్చేసి ఒక పిల్లడు సరిగ్గా గాలి తీసుకుపోవడం ఒకటి, ఇలాంటివన్నీ మనకు నెబులైజేషన్తో క్లియర్ అయిపోతాయి. దాదాపు మీ పిల్లలకి దగ్గు అలాంటివి ఉంటే కనుక 70 to 80% వరకు, అంటే అప్ టు 70 to 80% వరకు మనకు ఈ నెబులైజేషన్తో చాలా యూస్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఇప్పటికైనా ఎవరైనా సరే ఇట్లా తెలియని వాళ్ళు ఎప్పుడు ఇలాంటివి వాడకండి. సో మీకు ఆక్సిజన్ అనేది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. తర్వాత ఏంటంటే ఈ మనకు ఆక్సిజన్తో కూడినటువంటి నెబులైజేషన్ అనేది సో మీకు ఎప్పుడైతే బేబీ ఆస్థమాటిక్గా ఉన్నాడు, ఆస్థమాటిక్ అంటే దాదాపు సాచురేషన్ ఒక 90 అలా ఉన్నాయి. సో ఈ 90 ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు 100% సాచురేషన్ లెవెల్స్ పెరుగుతాయి. తర్వాత వచ్చేసి మీకు ఈ మెడిసిన్ అనేది బ్రాంకోడైలేటర్ గా పనిచేస్తుంది. అంటే మీకు వెంటనే రిజల్ట్ ఫాస్ట్ గా లోపల మనకు టిష్యూ డ్యామేజ్ అనేది జరగకుండా, ఏది మనకు బ్రెయిన్ లో కావచ్చు, లోపల మనకు లంగ్స్ లో కావచ్చు. సో మనకు ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు ఏంటంటే లో ఆక్సిజన్ లెవెల్స్ వల్ల కొద్దిగా టిష్యూ డ్యామేజ్ కూడా జరుగుతుంది. సో ఇలాంటివి లేకుండా మనము బెటర్గా మనం ఏదైనా వాడుకోవాలనుకుంటే కనుక లక్షణంగా మార్కెట్లో మీకు ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి దొరుకుతాయి. సో అవి దొరికినప్పుడు ఆ మెడిసిన్తో పాటు మీకు ఆక్సిజన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి మిషన్స్ అనేటివి బిలో 5 years వాళ్ళ వరకు అయితే ఏం హెల్ప్ చేయవు. ఒకవేళ మీరు అడల్ట్ అయితే కనుక ఒక సిఓపిడి పేషెంట్లు కొంతమంది ఉంటారు, నెబులైజేషన్స్ అనేటివి 6 hourly కానీ లేకపోతే బీడీ కానీ అట్లా అంటే 6 గంటలకు ఒకసారి కానీ లేకపోతే రోజులో 2 సార్లు కానీ అట్లా పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా సరే డాక్టర్ గారి సలహా మేరకే తర్వాత ఇలాంటి మనకు ఈ నెబులైజేషన్ లేకుండా ఆక్సిజన్ థెరపీతోనే మీకు యూజ్ ఉంటుంది బాగా. సో ఇప్పటికైనా సరే మీకు ఒకవేళ అలాంటి అవసరమైనప్పుడు మార్కెట్లో మనకు ఆ సిలిండర్ దొరుకుతాయి కాబట్టి మీకు ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ ఎప్పుడే కానీ మీరు పొరపాటున కూడా ఇలాంటి మిషనరీతో బిలో 5 years వాళ్ళకి ఆక్సిజన్ పెట్టకండి. థ్యాంక్ యూ.